ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో విద్యుత్ వైర్ల చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు బల్లికురువ పోలీసులు. 3 జిల్లాల సరిహద్దుల్లో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న వీరిపై బల్లికురువ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 4,40,000 విలువ చేసే రాగి వైరుతో పాటు పలు విద్యుత్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బల్లికురువ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ కాకుమాను వెంకట్రావు నిందితుల వివరాలను వెల్లడించారు. బాపట్ల జిల్లాకు చెందిన 5 యువకులు చెడు వ్యసనాలకు బానిసలై తమ జల్సాల కోసం రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించిన బల్లికురువ ఎస్ఐ వై నాగరాజు పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. ఈ మధ్య గత కొన్ని నెలల నుంచి ఈ బల్లికురువ లిమిట్స్, నర్సరాపేట రూరల్ లిమిట్స్, అద్దంకి లిమిట్స్లో ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలో వైర్లు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి దాని మీద మన బల్లికురువ ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ నిఘా పెట్టి ఈరోజు మార్నింగ్ మన బల్లికురువ బస్ స్టాండ్ వద్ద 10 గంటలకు, ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద 10 గంటలకి 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి సుమారు 100 కిలోలు రాగి వైరు, 4,50,000 వాల్యూ కలిగిన ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఈ కుమ్మరిగిరి ప్రసాద్, కాచిమల్లి శ్యాంబాబు, ఈగ లక్ష్మీనారాయణ, కల్లూరు యేసవు, రావినూతులు రాజశేఖర్, వీళ్ళు ఈ బాపట్ల లిమిట్స్ వాళ్ళు, తర్వాత ఈ మిన్నికల్లు, సంతమాలూరు మండలం మిన్నికల్లు చెందిన వ్యక్తులు. వీళ్ళు చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా మనీ సంపాదించిన ఉద్దేశంతో ఈ విధంగా దొంగతనాలు చేసి ఈ వైరు కట్ చేసి దొంగలించి కాల్చివేసి ఆ వైర్ని బయట అమ్మే క్రమంలో ఈరోజు మన బల్లికురువ ఎస్ఐ గారు వారి సిబ్బంది శాఖసక్యంగా పట్టుకోవడం జరిగింది. కేసులు 3 కేసులు, సుమారు 50 కిలోలు ప్రాపర్టీ, నర్సరాపేట రూరల్ పరిధిలో 1 కేసు సుమారు 30 కిలోలు, అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు సుమారు 20 కిలోలు, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కేసు ఈ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుల్లో